స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలోనే మోహిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చంద్రగిరి నియోజక ఓటర్లందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి మీ అందరూ చూపిస్తున్న అభిమానానికి పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నేను కూడా ఎంపీగా రెండోసారి నిలబడుతున్నాను. కాబట్టి బ్యాలెట్ పేపర్ వరుస నెంబర్లో 1వ నెంబరు మోహిత్ రెడ్డి గారిది, 4వ నెంబరు రెడ్డప్ప ఎంపీది. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి గెలిపిస్తే మీకు రుణపడి ఉంటాము. ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని జిల్లాలో ఎవరికీ లేని విధంగా అన్ని సౌకర్యాలు కలిగించడం కాకుండా జగన్మోహన్ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టిందని అన్నిట్లో ఏమాత్రం సందేహం లేదు. మన యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటింటికి వచ్చి సుమారు 5 ఏళ్లుగా మీ అందరి దగ్గర పరిచయం చేసుకునేది కాదు, ఇంటింటికి ఏదో విధంగా తనకు తగిన విధంగా సాయం చేస్తూ వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టాలనేసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీకి పనిచేస్తున్న మోహిత్ రెడ్డిని మన బిడ్డలాగా మనం అందరూ కూడా ఆశీర్వదించి గట్టిగా బలంగా ఆయన్ని గెలిపించాల్సి మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఈ దేశంలో ఉండే ముఖ్యమంత్రులు ఎవరు చేయలేదు. సంక్షేమ పథకాలకు తట్టు పెడితే అభివృద్ధి కార్యక్రమాలు ఇంటిని ఆర్థికంగా డబ్బు రూపంగా లంచాలు లేకుండా ప్రతి ఇంట్లో కూడా 2 లక్షల నుండి 10 లక్షల వరకు వచ్చిన ఇండ్లు చాలా ఉన్నాయి. అదేవిధంగా మీరు ఏ పంచాయతీనే తీసుకోండి, 150 నుండి 200 కోట్ల అభివృద్ధి పనులకు పెట్టారు. ఏ గ్రామంలో మీరు ఎంటర్ అయినా వెంటనే జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్కు ఆర్కేబీ కానీ, తర్వాత సచివాలయ సిబ్బంది కానీ, ఆఫీసు కానీ, హెల్త్ సెంటర్ కానీ, మహిళా పోలీసులు కానీ, అగ్రికల్చర్ ఆఫీసులు కానీ, తర్వాత సర్వేలు కూడా రిజిస్టర్ ఆఫీసుకు పోకుండా రేపు సచివాలయంలో జరిగే చర్యలు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరూ గ్రామ స్వరాజ్యాన్ని ఎవరైనా స్థాపించాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి స్థాపించాడు. అంబేద్కర్ ఆశయాల్లో ప్రతి ఇంటికి అందజేసిన వ్యక్తి ఎవరినో ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు యుగం మారిపోయింది, ఆ పార్టీ నాశనం అయిపోతుంది, ఆ పార్టీ కనుమరుగైపోతుంది. చంద్రబాబు ఖచ్చితంగా కుప్పంలో ఓడిపోతున్నాడు, అందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. చంద్రగిరి నుంచి కుప్పానికి వెళ్ళి అక్కడ బీసీ నా బీసీ అని చెప్పి బీసీలకు ఇంతవరకు ఏమీ చేయలేదు. ఈ 5 ఏళ్లలో పరిపాలన చూసిన తర్వాత 35 ఏళ్ల పరిపాలన, ఈ 5 ఏళ్ల పరిపాలన కంపేర్ చేసుకుంటే అక్కడ ప్రజలు ఇంత మంచి ప్రభుత్వము, ఇంత మంచి సీఎం ఉన్నారని చెప్పేసి అక్కడ ప్రజలందరూ బీసీలందరూ ఎంతో విధంగా ఘనంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపించాలనేసి అక్కడ భరత్ అనే అతని వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, చంద్రబాబు ఓడిపోయేది మటుకు నిజం.